వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం డ్రాఫ్టింగ్ స్కిల్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. డ్రాఫ్టింగ్కి సంబంధించిన కొన్ని పాయింట్స్, కొన్ని టిప్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. తరచుగా మనం లెటర్స్ రాసేటప్పుడు లేదా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువగా మనం అండ్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అండ్ అంటే మరియు అని అర్థం. అయితే ప్రతిసారి మనం ఇదే పదమే ఉపయోగించకుండా వేరే పదాలు కూడా దాదాపుగా ఇదే విధంగా అర్థాన్ని ఇచ్చే వేరే పదాలు కూడా మనం ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మోర్ ఓవర్, ఫర్దర్ మోర్, ఇన్ అడిషన్, అడిషనల్లీ, బిసైడ్స్. దీనికి అర్థం ఏంటంటే అది మాత్రమే కాకుండా, అంతేకాకుండా, దానితో పాటుగా మరి ఒక అనే అర్థాలను ఇస్తుంది. మోర్ ఓవర్ అంతేకాకుండా, ఫర్దర్ మోర్ ఇంకా ఏంటంటే అంటే దాదాపుగా ఈ మరియు అనే అర్థాన్ని ఇస్తే, అయితే ప్రతిసారి మనం అండ్ అనే పదాన్ని ఉపయోగించకుండా వీటిని కూడా మనం ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మొదటగా మనం ఫార్మల్ లాంగ్వేజ్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. మోర్ ఓవర్, ఫర్దర్ మోర్, ఇన్ అడిషన్ లేదా అడిషనల్లీ. ఈ పదాలను మనం ఎక్కువగా ఫార్మల్ లాంగ్వేజ్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. అయితే మనం వీటిని ఉపయోగించే ముందు వీటిని ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తారంటే, మొదట ఒక విషయం గురించి చెప్పడం జరుగుతుంది, ఫుల్ స్టాప్. తర్వాత ఇందులోంచి ఏదో ఒక పదాన్ని ఉపయోగిస్తాం. తర్వాత కమా చెప్పి ఇంకొక పాయింట్ని చెప్పవలసి వచ్చినప్పుడు వీటిని ఉపయోగించడం జరుగుతుంది. మొదట ఒక ఐడియాని తెలియజేస్తాం, తర్వాత దానితో పాటుగా ఇంకో ఐడియాని తెలియజేసేటప్పుడు వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి. ఫస్ట్ చూద్దాం. ఒక ప్రాజెక్ట్ను ఇచ్చిన బడ్జెట్లో పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా వాటిని షెడ్యూల్ కన్నా ముందే ఫినిష్ చేయడం జరిగింది. మొదట ఐడియా చెప్పాం. ద ప్రాజెక్ట్ వాస్ కంప్లీటెడ్ విత్ ఇన్ ద బడ్జెట్. అంతేకాకుండా మోర్ ఓవర్ లేదా ఫర్దర్ మోర్ వాటిని షెడ్యూల్ కన్నా ముందే ఫినిష్ చేయడం జరిగింది. ఇట్ వాస్ ఫినిష్డ్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్. ద ప్రాజెక్ట్ వాస్ కంప్లీటెడ్ విత్ ఇన్ ద బడ్జెట్. వాటిని బడ్జెట్లో కంప్లీట్ చేయడమే కాకుండా, అంత మాత్రమే కాకుండా, అంతకుమించి ఏంటంటే వీటిని షెడ్యూల్ కన్నా ముందే ఫినిష్ చేయడం జరిగింది. మోర్ ఉపయోగించండి, లేదా ఫర్దర్ మోర్ ఉపయోగించండి, లేదా అడిషనల్లీ లేదా ఇన్ అడిషన్ కూడా ఉపయోగించవచ్చు. అడిషనల్లీ ఇలా కూడా ఉపయోగించవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. మేము టీం మెంబర్స్ అందరికీ ఇన్ఫామ్ చేసాము, అంతేకాకుండా అందరికీ మేము ఇంకోసారి ఇన్ఫామ్ చేస్తాము. వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ మోర్ ఓవర్ లేదా ఫర్దర్ మోర్ వీ విల్ ఇన్ఫార్మ్ దెమ్ అగైన్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మేము అమౌంట్ ఏదైతే ఉందో పేమెంట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఆ రిసీట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎన్క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము అటాచ్ చేసాము. వీ హ్యావ్ పేడ్ ద అమౌంట్ మోర్ ఓవర్ లేదా ఫర్దర్ మోర్ వీ హ్యావ్ అటాచ్డ్ ద రిసీట్ ఎన్క్లోజర్స్. తర్వాత ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. అడిషన్ టు లేదా అడిషనల్లీ అంటే దాంతోపాటుగా. ఉదాహరణకు ఫుడ్ చాలా బాగుండింది, దాంతోపాటుగా సర్వీస్ కూడా బాగుండింది. ద ఫుడ్ వాస్ డెలిషియస్ ఇన్ అడిషన్ టు లేదా అడిషనల్లీ ద సర్వీస్ వాస్ ఎక్సలెంట్. హౌస్ చాలా బాగుంది, దాంతోపాటుగా మంచి లొకేషన్లో ఉంది. ద హౌస్ ఈజ్ నైస్ మోర్ ఓవర్ ఫర్దర్ మోర్ అడిషనల్లీ ఇన్ అడిషన్ ఇట్ ఈజ్ ఇన్ ఎ గ్రేట్ లొకేషన్. అది మంచి లొకేషన్లో ఉంది. అయితే ఇలాంటి పదాల చోట మనం వాట్స్ మోర్ కూడా ఉపయోగించవచ్చండి. వాట్స్ మోర్ అనేది ఇన్ఫార్మల్ అవుతుంది. డైలీ మనం కాన్వర్జేషన్లో ఉన్నట్లయితే వాట్స్ మోర్ అనే పదాన్ని కూడా ఉపయోగించవచ్చు. ద హౌస్ ఈజ్ నైస్, వాట్స్ మోర్ ఇట్ ఈజ్ ఇన్ ఎ గ్రేట్ లొకేషన్. డైలీ స్పోకెన్లో మనం వాట్స్ మోర్ కూడా ఉపయోగించవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అతడు అపాలజైజ్ చేశాడు, అతని మిస్టేక్కి గాను అతడు అపాలజైజ్ చేశాడు, క్షమాపణ అడిగాడు. దాంతోపాటుగా అతడు ప్రామిస్ చేశాడు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ చేయనని. హీ అపాలజైజ్డ్ ఫర్ హిస్ మిస్టేక్ ఇన్ అడిషనల్లీ మోర్ ఓవర్ హీ ప్రామిస్డ్ నాట్ టు రిపీట్ ఇట్. వాట్స్ మోర్ హీ ప్రామిస్డ్ నాట్ టు రిపీట్ ఇట్. ఇంకా కొన్ని వాట్స్ మోర్స్ చూద్దాం. డైలీ స్పోకెన్లో అక్కడిక్కడ ఉపయోగిస్తూ ఉంటాం మనం ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో. అతడు కైండ్, అదేవిధంగా చాలా ఆనెస్ట్ కూడా. హీఈస్ కైండ్, వాట్స్ మోర్ అంతేకాకుండా అతడు ఆనెస్ట్ కూడా. హీఈస్ ఆనెస్ట్. సో ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా బిసైడ్స్ని కూడా ఉపయోగిస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. అది కార్ ఏదైతే ఉందో
చాలా బాగుంది, ద కార్ ఈజ్ నైస్, వాట్స్ మోర్, అంతకు మించి ఇంకోటి విషయం ఏంటంటే అది అఫోర్డబుల్గా ఉంది, అంటే మనం కొనే స్థాయిలో ఉంది అది. ఇట్ ఈస్ అఫోర్డబుల్. ద కార్ ఈజ్ నైస్, వాట్స్ మోర్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. అదేవిధంగా బిసైడ్స్ కూడా ఉపయోగిస్తారు. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఉపయోగించండి. అదేవిధంగా అదేవిధంగా ఆల్సోను కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.